శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పారణం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే పంచమస్కంధే చతుర్దశాధ్యాయే ప్రవిశామః. జడభరతుడు రఘుగణ మహారాజుకి అద్భుతమైన విశేషాలు చెప్తున్నారు. శుకపరబ్రహ్మ పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు విషయాన్ని. మానవులు, మానవేతరులు, సమస్త జీవులు కూడా సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే బయటికి రాలేరు, సాలెగూటులో చిక్కుకున్న పురుగులాగా ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏమిటి తరణోపాయం అడిగాడు రఘుగణ మహారాజు. స్వామి, నా జన్మ ధన్యమైనది. కపిల మహర్షిని దర్శించడం కోసం వెళుతున్నాను. ఆయనే మీ రూపంలో నాకు దర్శనమిచ్చారు. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు తరుణోపాయం ఏమిటి? ఎలా వాళ్ళు ఆ విషవలయం నుంచి బయటపడతారు చెప్పండి స్వామి. ఎలా తెలుసుకోవడం? ఆత్మానాత్మ విచారణ ఎలా సాగుతుంది? అప్పుడు చెప్పారు, మహాయోగి భరతుడు, ఇప్పుడు ప్రస్తుతం జడభరతుడు, చూసేవాడకు జడుడిలా అనిపిస్తాడు. ఆకలైతే అన్నం పెట్టమని అడగడు, పుట్టినప్పటి నుంచి అంతే. దాహం అయింది మంచినీళ్ళు ఇవ్వని అడగడు, పెడితే తింటాడు, లేకపోతే ఉపవాసమే. దేహం వేరు దేహి వేరు అనే భావన పూర్తిగా కలిగినవాడు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీరిత. అటువంటి స్థితిలో ఉన్నాడు. అవధూత ఎప్పుడు ఒక చోట ఉండడు. ఎక్కడైనా కాసేపు ఉంటే బంధాలు పెరుగుతాయని. పరబ్రహ్మ ఎటువంటి వారు? గోదోహన సమయం కూడా ఒక చోట ఉండరట ఆయన. గోదోహన సమయం అంటే ఆవు పాలు పితికే సమయం కూడా, అంత సమయం కూడా ఆయన ఎక్కడ ఒక చోట ఉండరు, సంచరిస్తూనే ఉంటారు. అది అవధూత లక్షణం. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది వాక్యత్వాత్. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, ఆచరణలో పెట్టుకుంటారు. వారు ఆ వా ధూత, అక్షరత్వాత్ ఆ, వరేణ్యత్వాత్ వా, ధూత సంసార బంధనాత్ ధూ, తత్వమస్యాది లక్ష్యత్వాత్ త, అక్షరత్వాత్ శాశ్వతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవారు కనుక అక్షరత్వాత్. వరేణ్యత్వాత్ అది తెలుసుకోవడం వల్ల ఒక శ్రేష్టత్వం పొందారు. మూడవది ధూత సంసార బంధనాత్, అహంకార మమకారాలు ఇలాంటి సాంసారిక బంధనాలన్నీ కూడా తెగిపోయి వాటిని అధిగమించి వెళ్ళిపోయారు ఆయన ముందుకి. ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ తత్ త్వం అసి. ఇది పారమ్య స్థితి. తత్ త్వం అసి, తత్ ఆ భగవంతుడు
ఆ పరమాత్మవు త్వం నీవై అసి ఉన్నావు. నీలో ఉన్న ఆత్మ ఏదో కాదు, ఆ పరమాత్మయే. ఆ పరమాత్మయే జీవాత్మగా నీలో ఉన్నది. ఈ తత్వమస్యాది రక్షత్వాలు మహావాక్యాల్లో మూడోది. సామవేదం ఛాందోగ్యోపనిషత్తులో ఉన్న అద్భుతమైన మహావాక్యం. ఆ విషయం చెప్పారు సుఖపరబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు. మహారాజా, జడుగులా కనిపిస్తున్నాడు, కానీ మహాజ్ఞాని, మహాయోగి, పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మ జ్ఞానం ఉన్నవాడు కనుక భరతుడు రఘుగుణ మహారాజుకు ఆత్మజ్ఞానాన్ని వివరిస్తున్నాడు. నాయన, మానవులకు మానవేతరులకు ఏమిటి తేడా? ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్పశుభిర్నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైథునం. ఆకలినప్పుడు తినటం, శ్రమ ఎక్కువైపోయినప్పుడు నిద్రపోవడం. ఆహారం, నిద్ర. భయం, శత్రువులను చూస్తే భయపడిపోవటం, పూర్వమృగాలను చూసి భయపడిపోవటం. మైథునం, వంశాభివృద్ధి పొందటం, సంతానం పొందటం. ఈ 4 కూడా మానవులకు మానవేతరులకు సమానంగానే ఉన్నాయి. ఆహార నిద్ర భయం మైథునాని సామాన్యమే తత్పశుభిర్నరాణం. మరి ఏమిటి మానవుల ప్రత్యేకత? ధర్మోహి తేషాం అధికో విశేష. ధర్మోహి తేషాం అధికో విశేష. ధర్మేణ హీనా పశుభి సమానా. మానవేతర జీవులకు మానవులకు ఉన్న తేడా ఏమిటంటే, ఈ 4 వాటికి వీటికి ఒకటే, ఆహార నిద్ర భయమైతున్నారు. కానీ మానవుడి ప్రత్యేకత ఏమిటి? ధర్మోహి తేషాం అధికో విశేష. ధర్మం, కర్తవ్యం, ఏం చేయాలి, తను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిని పొందాలి. ధారణాత్ ధర్మమిత్యాహు. తను ధరింపజేస్తోంది, జీవాత్మని శరీరంలో ఉండేటట్టు చేస్తోంది. అది ధర్మం. ఆ ధర్మం, ధర్మ తత్పరత, ధార్మికత ఉన్నవాళ్లే మానవులు. ఆ ధర్మం ఏమిటో తెలియని వాళ్ళు పశుభి సమానా. ధర్మేణ హీనా పశుభి సమానా. ధర్మ తత్పరత లేని వాళ్ళు, కర్తవ్యం తెలుసుకోని వాళ్ళు, పరమాత్మకు జీవాత్మకు ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకొని వాళ్ళు పశువులతో సమానులే. ద్విపాద పశువులు. అవి చతుష్పాద పశువులు, వీడు ద్విపాద పశువులు అని రఘుగణ మహారాజుకు ఎడపడుతుడు చెప్తూ, సంసార సమ్యక్ సారం భవతీతి సంసార. ఎంతో విశేషం ఉన్నది, ఎన్నో వార్తలు కనిపిస్తున్నాయి, ఎన్నో విశేషాలు కనిపిస్తున్నాయి అని అనిపిస్తోంది. అది భ్రమ, రజ్జు సర్ప భ్రాంతి భ్రమ. అక్కడ ఉన్నది రజ్జు, తాడు, కానీ సర్పంగా భావించాడు చీకట్లో తెలియక. ఆ భ్రాంతి తొలగిపోయింది వెలుగు వచ్చిన తర్వాత. వెలుగు జ్ఞానం, చీకటి అజ్ఞానం. అందుచేత మహారాజా, ఆత్మానాత్మ వివేకం అంటే అదే. ఏ పరమాత్మ ఒక అఖండ జ్యోతి స్వరూపం అని భావిస్తున్నామో, ఆ అఖండ జ్యోతి స్వరూపంలోంచి ఒక కిరణం వచ్చి ఈ శరీరంలో చేరింది, జీవాత్మగా శరీరాన్ని నిర్వహింపజేస్తుంది. శీర్యతే ఇది శరీరం, శిథిలమయ్యేది శరీరం. దహ్యతే ఇది దేహం, దహించబడేది దేహం. కనుక ఇది అశాశ్వతం. శాశ్వతం లోపల ఉన్న జీవాత్మ. తర్వాత మళ్ళీ అక్కడికి చేరవలసిందే. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరాలి. ఇదే ఆత్మానాత్మ వివేకం అని రఘుగుణ మహారాజుకు జడభరతుడు అద్భుతంగా వివేకం ఏమిటో తెలియజేశారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్దశోధ్యాయః. స్వస్తి.